పరిశుద్ధాత్మ ఎవరండి? పరిశుద్ధాత్మ అనేవాడు ఒక వ్యక్తి సార్. అంతే అంటారా? ఒక వ్యక్తి 100% అది. అయ్యా మీరు చెప్తే సరిపోదు, పాస్టర్లు ఎవరన్నా అంటారా ఆ మాట? ఇది నేను చెప్పింది కాదు, మీరు చెప్పింది కాదు, ఎవరు చెప్పింది కాదండి. ఈ మాట ఎవరన్నారో నేను చూపిస్తా, ఫస్ట్ వినిపిస్తా మీకు. ఓకే, ఓకే అండి, రైట్. యోహాను సువార్త 14:17. ఓకే, ప్లే చేస్తున్నా. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ప్రైజ్ ద లార్డ్. ఈ మాట పరిశుద్ధాత్మ దేవుని గూర్చి సాక్షాత్తు మన ప్రాణప్రియుడైన యేసే పలికిన మాటలు. ఇది మాత్రం ఇదండి, మన వేదాలు వేస్తున్నాడని చెప్పి ఈయన పేరేంటి మర్చిపోయాను. కరెక్ట్. శుద్ధపోస. వేదాలు కాదండి, వేదాలు. సాంప్రదాయాన్ని సుప్రీ శుద్ధపోస అండి. మొన్న మనం 2 ఎపిసోడ్లు చేసాం. ఆయన ఏమంటున్నారంటే ఈ మాటలు పరిశుద్ధాత్మ గురించి ఈయన ప్రాణప్రియుడైన యేసే చెప్పిన మాటలు ఏంటండి అవి. పరిశుద్ధాత్మని గురించి ఆయన ఇచ్చిన వివరణ ఇది. కానీ ఇప్పటికీ కొన్ని డినామినేషన్ల వారు, కొన్ని సంఘాల వారు పరిశుద్ధాత్మని ఓ శక్తిగాను, లేదంటే త్రిత్వంలో ఉన్న చిన్న దేవుడు అని గాను ఇలా భావిస్తారు వారు. ఇంకొందరు ఏమంటారంటే యేసుప్రభే పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్ముడు యేసుప్రభు అంటారు. పరిశుద్ధాత్మ దేవుడు శక్తి కాదు, ఆయన వ్యక్తి. అమ్మ బాబాయ్, అమ్మ పడవ, అమ్మ నాయన, అమ్మ విన్నారా? అది పరిశుద్ధాత్మ అనేది శక్తి కాదు, ఆయన ఒక వ్యక్తి. చెప్పండి కిరణ్ గారు, నేను ఎప్పటి నుంచి సంవత్సరం 2 సంవత్సరాలు చెప్తున్నాను, పరిశుద్ధాత్మ అనేవాడు ఒక వ్యక్తి అయ్యా బాబు, వాడిపోయి పరిశుద్ధాత్మయ్య. ఇప్పుడు నాకు కిరణ్ పాల్ గారు చెప్పడం వల్ల నా వాదనకి కొంచెం బలం వచ్చింది. సందిగ్ధం తెలిపి బలం చేకూర్చాడు ఈయన మీకు, మీ వాదనకి. నిజం సార్, ధన్యవాదాలు. నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అంతేనండి, అంతే. ఈ మాట పరిశుద్ధాత్మ దేవుని గూర్చి సాక్షాత్తు మన ప్రాణప్రియుడైన యేసే పలికిన మాటలు. పరిశుద్ధాత్మని గురించి ఆయన ఇచ్చిన వివరణ ఇది. కానీ ఇప్పటికీ కొన్ని డినామినేషన్ల వారు, కొన్ని సంఘాల వారు పరిశుద్ధాత్మని ఓ శక్తిగాను, లేదంటే త్రిత్వంలో ఉన్న చిన్న దేవుడు అని గాను ఇలా భావిస్తారు వారు. ఇంకొందరు ఏమంటారంటే యేసుప్రభే పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్ముడు యేసుప్రభు అంటారు. పరిశుద్ధాత్మ దేవుడు శక్తి కాదు, ఆయన వ్యక్తి. చాలా సంఘాల వారు, ఇప్పటికీ చాలా సంఘాల వారు ఆయన వ్యక్తి అనే స్పృహ లేకుండానే బాప్తిస్మం తీసేసుకున్నారు. వారి బాప్తిస్మాలు చెల్లవు. ఆయన వ్యక్తి కాదు అని ఎవరైనా బాప్తిజం తీసుకుంటే కనుక ఆయన బాప్తిజం చెల్లదండి అసలు. అది స్తోత్రం, దేవుని స్తోత్రం.